జగన్ గారి పరిస్థితి ఎలా ఉందంటారు? మీ ఆయన వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఇప్పటి వరకు? అంటే అక్కడ జనరల్గా ఇంత ముందు కూడా కొందరు చెప్పాను నేను. ఈ పొలిటికల్ పోలరైజేషన్ ఒక విధమైన పొలిటికల్ పోలరైజేషన్ జరిగింది. తెలుగుదేశము జనసేన ఒకటే అవుతారా లేదా అని మీమాంస కొన్ని రోజులుండే. ఆయన అరెస్ట్ చేసినప్పుడు జైలుకి వెళ్ళినప్పుడు వాళ్ళు బయటకు వచ్చి లోకేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత మేము కలిసే పోటీ చేస్తాము, విడివిడిగా మాత్రం పోటీ చేయము అని డిక్లేర్ చేసేసిన లోపల. తర్వాత ఏదో సీట్ల పంపిణీ ఉంటుంది అనుకోండి, ఏదో 2-3 సీట్లు అటు ఇటు, 4-5 సీట్లు అటు ఇటు పంచుకుంటారు. పంచుకున్నప్పుడు వాళ్ళు ఉమ్మడిగా ఒకటిగా ఒక అభ్యర్థిని ప్రతి నియోజకవర్గంలో వెళ్ళినప్పుడు ఇబ్బందికర పరిస్థితి ఏమో వైఎస్ఆర్సీపీకి ఉంటుంది. దానికి తోడు గూనికి తోడు దొబ్బుడుగాలు అన్నట్టు ఈ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ సారథ్యం వహించుతో వీళ్ళు కొన్ని ఓట్లు చీల్చే అవకాశం ఉంది. దానివల్ల జగన్కు ఇబ్బందికర పరిస్థితులే అని అంట. రాజకీయంగా చూసినప్పుడు ఇబ్బందికర పరిస్థితి. అంటే ఓడిపోతారా గెలుస్తారా అలా చెప్పగలరా సార్? చెప్పగలరా అంటే నేనేమైనా సర్వే చేయించినా, సర్వేలో ఏమైనా రిపోర్ట్ ఉన్నాయా? జనరల్గా ప్రజలతో మాట్లాడినప్పుడు ఏం పరిస్థితులు ఏమన్నప్పుడు కొంచెం ఇబ్బందికర పరిస్థితి సార్ అని అంటారులేండి. ఎవరు ఓడిపోతామని ఎవరు చెప్పరు, గెలుస్తామని ఎవరు ధీమాగా చెప్పరు. కొంచెం వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికర పరిస్థితులే అని చెప్తారు. ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితి ఈస్ట్ వెస్ట్ విశాఖపట్నం అన్ని కూడా అలాగే అనిపిస్తుందండి. రాయలసీమ అంటే ఎస్పెషల్ కడప వాళ్ళు ఎలా ఉంటారంటారు? కడప, కర్నూలు. కడప అయితే ఎగ్జామ్షన్స్ ఉంటాయా? అంటే కొద్దిగా అంటే కడపకు ఆ జిల్లా వాళ్ళని కడపకు, గోదావరి జిల్లాలకు ఒక ఓటర్ అంతా ఒకే అభిప్రాయంతో ఉంటారు. అంటే జనరల్గా ఏమిటికుంటారు అని నువ్వు అనొచ్చు. అంటే ఓటర్కి ఏమంటే కనుక పెర్ఫార్మెన్స్ది గవర్నమెంట్ చూస్తారు. ప్రభుత్వ పనితీరును పరిశీలించి వాళ్ళు సంతృప్తి అసంతృప్తి వ్యక్తం చేసుకుంటారు. అంటే నేను ఎందుకంటే మా వైఎస్ రాజశేఖర్ అంటే అసంతృప్తి ఎందుకు వస్తుందంటే వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరిందా లేదా అన్నప్పుడు, నెరవేరన్నప్పుడు తప్పకుండా అసంతృప్తి చెందుతారు. అసంతృప్తి చెందినప్పుడు ఓట్ బ్యాంక్ అది ఓటర్గా అది ఇది ప్రస్ఫుటం అయిపోతుంది. నేనేమనుకున్నానంటే కడప వాళ్ళు కానీ కర్నూలు ఇది రాయలసీమ వాళ్ళు మా రాయలసీమ బిడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు ఇతను మళ్ళీ తీసుకురావాలని ఒక అంటే అభిమానం ఉంటుందేమో అని అందుకు అడుగుతున్నాను సార్. ఎందుకు ఏం చేసినారు రాయలసీమకు? ఒక ప్రాజెక్ట్ ఉన్నది ఇచ్చినారా? ఒక ప్రాజెక్టు లేదు. నీళ్ళు ఇచ్చిన 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు. ఆ ప్రాజెక్టులను వదిలేసినారు. డెవలప్మెంటల్ యాక్టివిటీసే లేవు. సంక్షేమ కార్యక్రమాలు గోదావరి జిల్లాలో అట్లా అమలు జరుగుతుంటాయో ఇక్కడ అంతే అమలు జరుగుతాయి. అంతకంటే మించి ఏముంది? అంటే జగన్ గారు మాటలు బట్టి నాకు అనిపిస్తుంది అంటే నేను బాగా డబ్బులు బటన్ నొక్కి డబ్బులు బాగా ఇచ్చాను, డైరెక్ట్ బెనిఫిషియరీ చేశాను, నేను గెలుస్తాను అంటున్నారు సార్. అది నిజంగా సంక్షేమ పథకాల వల్ల గెలవడానికి అవకాశం ఉందా సార్? ఏది కూడా నీకు చక్కెర అయినా కానీ కొంచెం తింటే అది తీపిగా ఉంటుంది, కానీ పూర్తి చక్కెర తీపిగా ఉందని చక్కెరే తినలేం కదా. అట్లాగా సంక్షేమ కార్యక్రమాలు కూడా అవి ఎకానమీలోనే ఉండేటే కొత్త ఏమి కనిపెట్టినట్టేం కాదు. ఎందుకంటే ట్యాక్సులు అనేది భారం అందరి మీద పడుతుంది. ధనవంతుడి మీద అదే భారం ఉంటుంది, సామాన్య మానవుడి మీద అదే భారం ఉంటుంది. నీకు సందేహం రావచ్చు, ఎక్కడ కడతామో అని కూడా మీకు సందేహం రావచ్చు. కానీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నాయి కదా. సబ్బు కొనుక్కున్నా జిఎస్టీ ఉంది కదా, స్టేట్ జిఎస్టీ కానీ సెంట్రల్ జిఎస్టీ కానీ ప్రతి వస్తువు మీద ఉంది. ఇప్పుడు ఎగ్జామ్షన్ అనే వస్తువులు వాడని వస్తువులకే ఉన్నాయి. ఏదో 10 ఐటమ్స్ ఉన్నాయి కానీ అవి ఎవరు వాడేటివి కూడా కాదు. మట్టి కుండలు, మట్టి పాత్రలు ఇప్పుడు ఎవరు వాడేవాళ్ళు ఉన్నారు లేరు. ఏదో బొట్టు, తిలకం ఇట్లాంటి కొన్ని ఐటమ్స్ అవి వాడని ఐటమ్స్ మీద ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. మామూలుగా వాడే ఐటమ్స్ అన్నిటి మీద పన్ను ఉంటుంది. ఎవరైనా మీరైనా నేనైనా పొద్దున్నే ఏమో కాఫీ తాగాల్సిందే, ఏదో టిఫనో సద్దన్నమో తినాల్సిందే, మధ్యాహ్నం ఏమో భోజనం చేయాల్సిందే. ఈ సాయంకాలం అయితే టీ తాగే అలవాట్లు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. తర్వాత రాత్రి భోజనం చేయాల్సిందే. ఇంకా కుటుంబంలో ఒకరు తాగేవాడు ఉంటే అది డబుల్ ట్యాక్స్ పడుతుంది అనుకోండి. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ట్యాక్సులన్నీ ఎక్కువ, అందుకే విపరీతమైన ధరలు ఉంటాయి. పెట్రోల్ డీజిల్ అయితే రాష్ట్రంలో ఏ రాష్ట్రంలోనూ అంత ధర లేదు.
ఎక్కువ పెట్రోల్ డీజిల్ మీదనే కదా పన్ను పడేది. వెహికల్స్ ఇప్పుడు అందరూ వాడుతున్నారు. మోటార్ సైకిల్, విక్కీనో, కారో, జీపో ఏదో ఒకటి అందరూ ప్రతి ఒక్కరూ ఇప్పుడు వాహనాలను ఉపయోగిస్తున్నారు. అది ట్యాక్సేషన్ ఎక్కువ. అందులో మద్యం ఇళ్ళల్లో ఎవరో ఒకరు తాగే వాళ్ళు ఉంటారు. తాగినప్పుడు అది ఇంకా డబుల్ ట్యాక్స్. అయితే ఇవన్నీ అందువల్ల కామన్ మ్యాన్కు, పేదవానికి కానీ ఇటు రిచ్ మ్యాన్కి కానీ తేడా ఉండనే ఉండదు. అందరూ ఆ ట్యాక్సులు కట్టాల్సిందే. జిఎస్టీ అనేది ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువుల్లో ఇమిడి ఉంటుంది కాబట్టి ఆ ట్యాక్స్ పే చేయకపోయినా కానీ పరోక్షంగా అయితే పే చేస్తున్నారు. అవి ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ ఆ ట్యాక్సేషన్ పర్సెంటేజ్. వస్తువులు కూడా ఎక్కువ. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ తీసుకుంటే తెలంగాణకు ఆడికే వారా ఉంటుంది. మద్యం ధరలు కూడా తెలంగాణకు ఇక్కడికే వారా ఉంది. ఈడ కూడా ఎక్కువే, ఈడికంటే కూడా ఇంకా ఆడ ఎక్కువ ఉన్నాయి. అట్లా కర్ణాటక తీసుకుంటే చాలా తక్కువ ఉంటాయి. పెట్రోల్ డీజిల్ కానీ మద్యం రేట్లు కానీ చాలా తక్కువ ఉంటాయి. ట్యాక్స్లు తక్కువ అక్కడ. ఇక్కడ ఎక్కువ అయితేకి ఆ భారం అందరి మీద పడుతుంది. నువ్వు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినావు, నాకే ఓటేస్తారు అని అంటే ఈ సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చిన డబ్బు అది 3 మాసాలకు కూడా రావడం లేదు వాళ్ళకు. ఈ ట్యాక్సుల వల్ల అయితేనేమి, మద్యం వల్ల అయితేనేమి, ఈ ఇచ్చిన సంక్షేమ ఫలితాలన్నీ మళ్ళా పోతున్నాయి. అందుకే ప్రజలు ఏమంటున్నారంటే ఏముంది లేబ్బో ఈ చేత్తో ఇచ్చే ఈ చేత్తో తీసుకున్నాను అని అంటున్నారు. అందువల్ల సంక్షేమ పథకాల వల్లనే ఓట్లు వస్తాయని అనుకునేదానికి ఆస్కారం లేదు. కొందరు ఏచు, కొందరు తెలిసిన వాళ్ళు ఏంది ఏం పరిపాలన ఇది, ఇంత ధరలు ఇంత అమితమైంది, వచ్చిందంత దానికే సరిపోయా, పథకాలు ఇచ్చినా 2 పథకాలు 3 పథకాలు ఇచ్చినా అది 3 నెలలకు కూడా ఖర్చుకు రావటం లేదు, ధర విపరీతంగా ఉన్నాయి అనేది వాళ్ళు సామాన్యులు మాట్లాడుతుంటారు.